విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. మరి మీరు చూసే ఉంటారు. ఏమండి, పవన్ కళ్యాణ్ లాంటోడు మనం దొరకడం అంటే చాలా అదృష్టం అండి. ఆయన ఒక పరపతి వదిలేసి, ఆయన ఒక హుందాతనాన్ని వదిలేసి, ఆయన ఒక నెంబర్ 1 స్థానాన్ని వదిలేసి ఎండల్లో ఇప్పుడు ఒక మాట ఇంకాసేపు ఒక మాట మాట్లాడే ప్రజల మధ్యన ఆయన నలిగిపోతున్నాడు. అటువంటి వాటిల్లో వచ్చేసి నిత్యం ప్రజల్లో ఉండి ఆయన సొంత డబ్బుల్ని కూడా ప్రజలకి ఖర్చు పెట్టేస్తున్నాడు. ఆయన ఏసీల్లో ఉంటే అడిగేవాడే లేడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు మన గురించి, మన ఆంధ్రప్రదేశ్ గురించి, విడిపోయిన రాష్ట్రాన్ని గురించి ఒక డైనామిక్ లీడర్ కావాలని మన ఈ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయనకే కానీ స్వార్థంగానే ఉండుంటే 5 నిమిషాలు పట్టదు ఈ ప్రభుత్వాన్ని కూల్చేది. అయితే ఒక నిమిషం ఇక్కడ టోటల్ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆయన ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే విజయలాగా సింగిల్గా పోటీ చేయంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఏమండి, అవకాశం కొడుతున్నారు పవన్ గారిని. ఏమండి, అవకాశం వచ్చిందంటే దమ్ముంటే ఏముందండి, రేపు మనకి అవకాశం వచ్చింది, పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది, మనకి అనుభవమైన నాయకుడు కావాలి అనేసి చంద్రబాబు నాయుడిని కోరుకోవడం జరిగింది. లేకపోతే పవన్ కళ్యాణ్కి 5 నిమిషాలు పట్టదు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఆలోచించుకొని రేపు సింగిల్ గా కనుక పోటీ చేస్తే జనసేన 175 స్థానాలు బయటకు వచ్చేసి డెఫినెట్లీగా 170 రాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ స్థానాలు మాత్రం 100% వస్తాయి. చివరిగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సంబంధం లేదు, లేకపోయినా భారతదేశంలో ఏం జరిగినా ఆయన కాలికో మెడకో చుట్టూ పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు? ఏమండి, ఇప్పుడు మన ఏపీలో ఉన్న జనాభా ఒక 5 నిమిషాలు ఆగితే చంద్రబాబు నాయుడు కూడా దింపేయాలనే పరిస్థితి. ఇప్పుడు కాసేపు ఆగితే కాసేపు పవన్ కళ్యాణ్ అంటారు, కాసేపు జగన్ అంటారు, ఇంకాసేపు ఆగితే ఇంకోటి అంటారు. మనకు చేసే దమ్మున్న నాయకుడు కావాలి, ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. ఆ విజన్ ఉన్న నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చి ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలంటే పవన్ గారిని తిట్టే వాళ్ళకి అంటే ఆయన సంబంధం విషయాలు ఆయన లాగి ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏమండి, జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరండి, వాళ్ళ సిద్ధాంతాలు వేరండి. వాళ్ళు వచ్చేసి కచ్చా రాజకీయమైన సిద్ధాంతాలు, ఈయన సిద్ధాంతాలు వచ్చేసి ప్రజలకి మంచి చేసే సిద్ధాంతాలు. అటువంటి సిద్ధాంతాలతో ఒక వ్యక్తి వచ్చాడంటే ఆయన మనస్ఫూర్తిగా మనం ఎన్నుకున్నామంటే మన ఇండియా అనేది డెవలప్మెంట్ అవుద్ది. ఇటువంటి నాయకులు రావాలి. ఇటువంటి నాయకులు మనం దొరకడం ఎప్పుడో నోటిగా పోటీగా వస్తున్నాం. జగన్ లాంటి వ్యక్తులు వచ్చారంటే మన రాష్ట్రం ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనకబడిపోతుంది. కానీ ముందుకు నడిపించే ఆలోచన విధానం ఆయనకు లేదు. ఒక అవకాశం అని ఇచ్చారు. ఏం చేశాడండి? ఎక్కడ డెవలప్మెంట్ చేశాడు? ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? వచ్చిన డబ్బులంతా వృధా ఖర్చులు చేసి అసెంబ్లీలో తిట్లు తప్ప కనీసం ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు. అటువంటి వ్యవస్థలో మనం ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయనకి ఆలోచన విధానం లేకపోయినా సరే ఇప్పుడు డెఫినెట్లీగా రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు. మనకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. థ్యాంక్ యూ.